ఇంతకాలం సాఫీగా సాగిపోయిన కవితకు అన్న కేటీఆర్ రూపంలో అడ్డంకి ఎదురవుతుందా? బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? కవిత కారుదీవుతారా? తెలంగాణ జాగృతి కార్యక్రమాలు విస్తృతం చేయడం వెనుక ఆమె వ్యూహం ఏమిటి? ఇలాంటి అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్కు కేసీఆర్ తప్ప మరో ఒకరి నాయకత్వాన్ని సహించేది లేదని కవిత కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 వసంతాలు నిండిన సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్ గడ్డపై నిర్వహించిన భారీ బహిరంగ సభలో వేదికపై కేటీఆర్ ఫ్లెక్సీ మాత్రమే ఉంది. ఈ బహిరంగ సభ తర్వాత బహిరంగ సభకు సంబంధించి ప్రజల అభిప్రాయం పేరుతోటి కవిత తన అభిప్రాయాలను లేఖ రూపంలో కేసీఆర్కి అందించారు. అయితే ఈ లేఖ లీక్ అయి బీఆర్ఎస్లో కవిత చుట్టూ అంతర్గత రాజకీయ పరిణామాలు సాగుతున్నాయి అనే అంశం తెర మీదకి వచ్చింది. ఏమైనా కాలక్రమేణా కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్కు మధ్య దూరం పెరుగుతుందనే అభిప్రాయానికి బలం చేకూరేలా మే నుంచి పరిణామాలు సాగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి ఈ ప్రచారం సామాజిక మాధ్యమాల్లోనే జోరుగానే సాగుతుంది. అయితే ఓ మీడియా ఇంటర్వ్యూలో కవిత ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. కారు దిగాల్సిన అవసరం తనకు లేదని కవిత ఆ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. కవితను కూడా తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం తమకు కూడా లేదని హస్తం పార్టీ కూడా ప్రకటించింది. కవిత అవసరం కాంగ్రెస్ పార్టీకి ఇప్పట్లో లేదు. అదే సమయంలో ఇప్పటికిప్పుడు కారు దిగాల్సిన పరిస్థితి కూడా కవితకు లేదని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ బీఆర్ఎస్లో ఆమె ప్రభావం తగ్గిపోయినట్లు స్పష్టంగానే కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్లో కేటీఆర్ తర్వాత కవిత పార్టీలో కీలకంగా వ్యవహరించారు. అయితే గత కొంతకాలంగా ఆమె ప్రభావం తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రతి పార్టీకి అనుబంధ సంఘాలు ఉంటాయి. బీఆర్ఎస్ కూడా విద్యార్థి, యువజన, కార్మిక, రైతు తదితర అనుబంధ సంఘాలు ఉన్నాయి. కానీ తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ జాగృతి పేరుతోటి కవిత తెర మీదకి వచ్చింది. తర్వాత పార్టీలో కూడా ఆమె క్రియాశీలకంగా వివరించారు. జాగృతి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవం కోసం ఏర్పాటు చేశామని, బీఆర్ఎస్ అనుబంధ సంఘం అని తెలంగాణ జాగృతి శ్రేణులు చెబుతాయి. గ్రామీణ తెలంగాణ సగటు మహిళకు సంబరంగా నిలిచిన బతుకమ్మ పండుగ అంతకు ముందు లేనట్లు, కవితతోనే అది ప్రారంభమైనట్లు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఆ రకమైన ప్రచారాన్ని కల్పించాయి. స్వతంత్ర వేదిక జాగృతి అని చెప్పుకుంటూనే అదే జాగృతికి మళ్ళీ విద్యార్థి, యువజన, మహిళా అనుబంధ సంఘాలు ఏర్పాటు చేసినప్పుడే ఆమె తనదంటూ ఒక వ్యవస్థను నిర్మించుకుంటున్నారనే చర్చలు నడిచాయి. అంటే ఒక పార్టీలోనే 2 విభాగాల నిర్మాణం సమాంతరంగా సాగుతుంది అనే చర్చ కూడా తెర మీదకి వచ్చింది. 2014లో నిజామాబాద్ ఎంపీగా ఆమె గెలిచారు. 2024 ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆమె నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలుపొందారు. 2014లో నిజామాబాద్ నుంచి కవిత ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఆమె ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. నిన్న మొన్నటి పరిణామాల వరకు తెలంగాణ రాష్ట్రంలో కవిత ఎక్కడ పర్యటించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వాలు పోటీలు పడి ఆమెకు ఘన స్వాగతం పలికేవారు. అధికారంలో ఉన్న సమయంలో అయితే మంత్రులు కూడా ప్రోటోకాల్ను విస్మరించి కవితకు ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ ఇటీవల పరిస్థితులు మారాయి. కొద్ది రోజులుగా కవిత ఏ జిల్లాలో పర్యటించినా బీఆర్ఎస్ నాయకులు అంటిముట్టినట్టు వ్యవహరిస్తున్నారు. అధిష్టానం నుంచి అవసరమైన ఆదేశాలు రావడమే ఈ పరిణామానికి కారణమన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. బీఆర్ఎస్లో కవిత వైభవం గతమనే వాదన వినిపిస్తున్నారు. కవితని కాదని అన్న కేటీఆర్ వైపే పార్టీ నేతలు మొగ్గు చూపుతున్నారా? అధినేత కేసీఆర్ సైతం బిడ్డ కంటే కుమారుని ప్రయోజనాలు కాపాడడానికి సిద్ధమయ్యారనే చర్చలు కూడా జోరందుకున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితురాలుగా జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కవితకు పార్టీలో ప్రాధాన్యం తగ్గుతూ వచ్చిందనే అభిప్రాయాలున్నాయి. లిక్కర్ స్కామ్లో కవితపై ఆరోపణలు పార్టీకి చాలా నష్టం కలిగించిందని, అంతర్గత అంచనాలతో కవితను ప్రధాన నాయకత్వం దూరం పెట్టిందనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో ఉంది. ఇది భరించలేకే దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కవిత బరస్ట్ అయ్యారనే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిల్కతుర్తి పార్టీ ఆవిర్భావ ఉత్సవాల తర్వాత కేసీఆర్కు కవిత రాసిన లేఖ లీక్ అవడం, ఈ లేఖలో కవిత అనేక అంశాలను లేవనెత్తడం పార్టీ ముఖ్య నాయకులు ఇరుకున పడ్డారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని తాను వ్యతిరేకించానంటూ కవిత ఆ లేఖలో బాంబు పేల్చారు. పార్టీలో కేసీఆర్ తప్ప తనకు వేరొకరు నాయకుడు కాదంటూ పరోక్షంగా కేటీఆర్ను ఉద్దేశించి ఆమె కౌంటర్ చేశారు. దీనిపై కేటీఆర్ నేరుగా స్పందించకున్నా అంతర్గతంగా కవితకు వ్యతిరేకంగా పావులు
కదిపినట్లు ప్రచారం సాగుతుంది. ఆ క్రమంలోనే కేటీఆర్ ముందుగా హరీష్ రావుతో సంప్రదింపులు జరిపి తదుపరి కార్యాచరణను కొనసాగిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో కవిత తన జాగృతి సంస్థను బలోపేతం చేసే చర్యలు చేపట్టారు. అన్ని జిల్లాల్లో నిర్మాణంపై దృష్టి పెట్టారు. తెలంగాణ భవన్తో సంబంధం లేకుండా కొత్త ఆఫీస్ తెరిచి కార్యకలాపాల్లో వేగం పెంచారు. సింగరేణి ఏరియాలో జాగృతి కోఆర్డినేటర్ నియామకాలు చేపట్టారు. జాగృతి రాజకీయ కార్యాచరణను ఒక పార్టీ కార్యాచరణ స్థాయిలో నడిపిస్తున్నారు. స్వతంత్ర కార్యక్రమాలు కొనసాగిస్తూనే తనను బీఆర్ఎస్ నుంచి ఎవరూ దూరం చేయలేరంటూ ప్రకటిస్తూ చర్చల వేడిని మరింత పెంచుతున్నారు. ఇదిలా ఉండగా తాను రాసిన లెటర్ లీక్ తర్వాత కేసీఆర్ను కలవడానికి ఆమెకు చాలా కాలమే పట్టింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరైన సందర్భంలో భర్తతో వెళ్ళి ఆమె కేసీఆర్ను కలిశారు. ఇటీవల యశోద హాస్పిటల్లో కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళిన సమయంలో కేసీఆర్ను ఆమె పరామర్శించారు. బీఆర్ఎస్లో కవిత పట్టు సాధించకుండా ముఖ్య నాయకులు పావులు కదుపుతున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి కవిత గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగారు. అయితే ఇప్పుడు కవితను కాదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం బాధ్యతలను అప్పగించారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాన్ని చూస్తే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంతో కవితకు సంబంధాలను పార్టీ కట్ చేసిందని అర్థం వస్తున్నది. ఇక ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న కవితకు మధ్య నెలకొన్న గొడవ విషయమై బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తదితరులు ఎవరూ స్పందించలేదు. కాంగ్రెస్ నాయకులు ఖండించారు. బీఆర్ఎస్ నేతలు నైతిక మద్దతు కూడా ఇవ్వలేదు. కేవలం శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కవితపై తీర్మార్ మల్లన్న వ్యాఖ్యలను ఖండించారు. కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. మల్లన్న వ్యాఖ్యలపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, లా అండ్ ఆర్డర్ ఐజీకి కవిత ఫిర్యాదు చేశారు. ఆ రోజున కేటీఆర్ సోషల్ మీడియాలో ఇతర విషయాలపై స్పందించిన కవిత ఇష్యూను టచ్ చేయకపోవడం గమనార్హం. మల్లన్న వ్యాఖ్యలపై పార్టీ స్పందించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత జూలై 17న వ్యాఖ్యానించారు. తాజాగా బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తేవాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కవిత స్వాగతించారు. బీఆర్ఎస్కు భిన్నంగా కవిత తన వైఖరిని ప్రకటించడం చర్చకు దారితీసింది. బీసీల రిజర్వేషన్ విషయంలో బీఆర్ఎస్ వైఖరి తప్పని, ఎప్పటికైనా బీఆర్ఎస్ తన దారులకు రాక తప్పదని ఆమె వ్యాఖ్యానించారు. తద్వారా ఒక కీలకమైన అంశంలో పార్టీ నిర్ణయాన్ని ఆమె బహిరంగంగానే తప్పుపట్టారు. బీఆర్ఎస్ తన బాటలోకి రావాలని కవిత అంటున్నారంటే ఇప్పుడు ఆమె బీఆర్ఎస్లో ఉన్నట్టా లేనట్టా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ అధిష్టానం తన పట్ల అనుసరిస్తున్న వైఖరిని ముందే గ్రహించి తన స్వతంత్ర కార్యక్రమాన్ని వేగం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత కూడా అతని కోసం ఎదురుచూస్తుందా అనే చర్చ కూడా ఇప్పుడు సాగుతుంది. మొత్తంగా కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే కవితకు బీఆర్ఎస్కు మధ్య గ్యాప్ క్రమంగా పెరుగుతున్నదనే ప్రచారం తెర మీదకి వచ్చింది. ఇది ఇలానే ఉంటుందా, తదుపరి తీవ్ర చర్యలకు కూడా ఏమైనా దారితీస్తుందా అనే అంశంలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కవితపై చర్యలు తీసుకుంటే రాజకీయంగా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కేటీఆర్, కవిత మధ్య విభేదాల వార్తలను కాంగ్రెస్ బ్రహ్మాండంగా వాడుకుంటుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో రానున్న రోజుల్లో జరిగే పరిణామాలపై సహజంగానే తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చలు చోటు చేసుకుంటున్నాయి. భవిష్యత్తులో కవిత అడుగులు ఎటువైపు పడతాయనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.